పేరు సునీత, మా ఇల్లు అది. గుడికి డెవలపింగ్ గాని అన్నారు, దానికైతే మేము అడ్డంగా లేము కదా. గుడికి ఒక కోనకాయ ఉన్నాము, ఒక మూలకాయ ఉన్నాము. మేము గుడికి అడ్డంగా ఉన్నారని దారిగా మాకు ఇది కావాలని మా దగ్గరికి రావాలి. మమ్మల్ని కూకొని పెట్టి బ్లాక్మెయిల్ చేయొద్దు కదా. ఆయన చేసిండు, మాకు వాటర్ ఇవ్వమని పోయినాం. వాస్తవానికి మాకు వాటర్ బంద్ చేసిండు. వాటర్ ఇవ్వమని పోతే లేదు, వాటర్ బంద్ అయితే కరెంట్ బంద్ అవుతుంది, ఇంకా 2 రోజులు అయితే కుకింగ్ అవుతుంది, కూల కొడతారు మమ్మల్ని అట్లా బ్లాక్మెయిల్ చేసిండు. చేయంగానే లేదండి మాకు ఫస్ట్ వాటర్ ఇప్పండి, మాకు వాటర్ ఇప్పినాక మేము మాట్లాడుకుంటాము. మాకు వాటర్ ఇప్పితే మేము ఆయనతో ఏం మాట్లాడుకుంటాము. ఆయన చెప్పినట్టే పోతాం కావచ్చు, ఆయనకి ఇది అన్వేర్ చేసి ఆయనకి చెప్పినట్టే పోతాం కావచ్చు. ఇంతవరకు కూడా మా ల్యాండ్ మీనికి రాలే. ఆయన ఎమ్మెల్యే అనేది మేమే ఓటేస్తేనే కదా ఆయన గెలిచింది. మేము ఓటేయకపోతే ఆయన గెలుసు. మేము ఏదో గెలిపించుకున్నంత మాత్రాన మా ఉన్న గుడిసెలు కూడా గుంజుకోవడం కరెక్ట్ కాదు కదా. ఏదన్నా ఉంటే ఒప్పందం చేసుకోవాలి, మాకు అడిగి రావాలి. సరే మేము వచ్చినాము, మాకు నచ్చలే, నువ్వు చెప్పింది మాకు నచ్చలే, నువ్వు రావాలి మాకు అడిగి వచ్చి నీళ్ళు వదిలిపెట్టి అట్లా కాదమ్మా ఇట్లా అని నువ్వు ఏ విధంగా మాట్లాడుకుంటువో, నీకు అట్లా మాట్లాడుకునే విధానం నీకు రాలేదు, మాకు నచ్చలేదు, నువ్వు చెప్పింది మాకు నచ్చలే, తీసుకుపోయినావు షాంపేట అవతల ఇతనంటా నువ్వు. మాకు అక్కడ ఏంటిది, మాకు సెక్యూరిటీ ఏమున్నది ఆడ మేము చనిపోతే మమ్మల్ని ఎక్కడేస్తారు? ఏడ దాన సర్కాలు ఏడ చేస్తారు? మా ఊరు నుండి ఈ ఊరికి రానిస్తారా? మా పిల్లల కాలేజీలు ఇక్కడనే, స్కూళ్ళు ఇక్కడనే, అన్ని ఇక్కడనే. ఇంత మేము కూలి పని చేసుకోవాలన్నా కూడా మేము ఇక్కడికే పోయి చేసుకుంటాము. ఇప్పుడు ఆయన ముసలాయన ఉన్నాడు, ఆయనకు ఫుడ్ పెట్టక దబ్బున పెట్టక వాళ్ళ కొడుకు పెట్టక గుడి మీద కూర్చుంటాడు. అదో బతుకుదేరు ఉన్నది. ఇప్పుడు మా బతుకుదేరు అంతా గుంజుకొని మమ్మల్ని కాండ్రాజ్యాల్లో పోండి, మీరు అక్కడికి పోయి బతుకుపోండి అంటే మేము ఎట్లా బతుకుతాము? మేము పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే, మా అత్తగారు కూడా ఇక్కడనే ఉన్నది. మేము ఎక్కడ పోయి బతుకుతాము? రాజ్యాల్లో ఎందుకు? మంచిగా డబుల్ బెడ్రూమ్ ఇంటికి ఉద్యోగం ఇస్తే పోరా మీరు? మాకద్దు డబుల్ బెడ్రూమ్. మాది మేము కొట్టుకున్న మా తాతలు మా నాన్నలు మా తాతలు ముత్తాతలు కొట్టుకున్న ఇండ్లు మాయి. మేము సాగు చేసుకున్న భూమికి మేము కొట్లాడుకుంటాము. నువ్వు ఇచ్చిన భూమికి మేము కొట్లాడతలే. మేము డబుల్ బెడ్రూమ్ నీది కావచ్చు, కానీ నా జాగా తీసుకునే కదా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేది. నా జాగా తీసుకుందే సరే ఇయ్యమాను డబుల్ బెడ్రూమ్ ఇయ్యమాను. నా జాగా తీసుకోకుండా నాకు డబుల్ బెడ్రూమ్ చేయమను. అప్పుడు ఎట్లా ఎంతమంది? సరే గవర్నమెంట్ ఉద్యోగం మేమే అన్నాము, ఆ గవర్నమెంట్ మాకు ఉద్యోగము డబుల్ బెడ్రూమ్ ఇస్తే మేము వెళ్తామని మేమే అన్నాము. ఎలాంటి జాబ్ ఇస్తాను నువ్వు? నీకు గ్యారెంటీ ఉన్నదా? నీకు గ్యారెంటీ ఉన్నదా? పార్కుల పొంటి లవర్లు తినేసినవి ఏరడానికి పోవాలా మేము? మున్సిపాలిటీ ఖాళీగా ఉన్నది కదా, ఈ హాస్పిటల్ పడుతుంది, హాస్పిటల్ ఖాళీగా ఉన్నాయి కదా. సరే ఇవన్నీ వద్దు, గుళ్ళనే పెట్టుకుంటే మరి మేము కొట్టిన జాగే కదా, మేము కొట్టిన జాగే, మేము కొట్టిన దారే అదంతా. మరి మాకెందుకు? మాదిగోళ్ళని ఎందుకు పెట్టుకోరు గుళ్ళే చెప్పండి? మేము అడిగినాం, ఆ క్వశ్చన్ కూడా వేసినాం. మాకు ఇస్తే గుళ్ళు ఇయ్యి, మాకు ఎదురుగా అది కూడా మేము కొట్టిందే. గవర్నమెంట్ ల్యాండ్ బరాబర్ ఉన్నది అక్కడ. నువ్వు కొట్లాడతావో నువ్వేం చేస్తావో మాకు సంబంధం లేదు. ఉన్న వాళ్ళకు అక్కడ కట్టించి మాకు గుళ్ళె భద్రకాల గుళ్ళె జాబులు పెట్టి అన్నాం. కంపల్సరీ వెళ్ళిపోతాం అన్నాము. నువ్వు దేనికి అగ్రి కావాలి? నీ మాటకి అగ్రి కావాలని నువ్వు పట్టిన కుందేలకు మూడకాలు అన్నట్టుగా నువ్వు దానికే మేమెందుకు దిగాల? నువ్వు దిగనప్పుడు నువ్వు ఇప్పుడు మేము ఎక్కితేనే కదా నువ్వు ఎక్కింది. మా దగ్గరికి రానప్పుడు ఇప్పుడు ఒక బిల్డింగ్ ఒక దాని మీద నీకు ఓటేసి ఒక అధికారం మీద నిన్ను కూర్చొని పెట్టినప్పుడు మాకు సహకరిస్తావా? నువ్వు గుడికి సహకరిస్తావా? గుడి డెవలపింగ్ కోసం సహకరిస్తావా? నువ్వు అందులో ఎంత వచ్చింది నీకు? లబ్ధి ఎంత పొందినావు నువ్వు? గుడికి ఎంత లబ్ధి పొందినావు నువ్వు? అందుకెళ్ళి ఎంత లాభం పొందుతావు? అత్తనే కదా నువ్వు గుడికి పోతావు. నువ్వు అది రాంది నువ్వు ఎట్లా పోతావు గుడికి? సరే గుడికి నువ్వు డెవలపింగ్ కోసం ఏమైనా అడ్డున్నామా? అదంతా రోడ్డు 100 ఫీట్ల రోడ్డు బరాబరే వెళ్తుంది. 100 ఫీట్ల రోడ్లకి అట్లా తిరగదా రథం? అట్లా తిరగదా? ఇప్పుడు ఈ జాగా నీకు ఏం యూజ్ అవుతుంది? ఈ ల్యాండ్ నీకు ఏం యూజ్ అవుతుంది చెప్పు? ఇప్పుడు మేము కొట్టుకునేదే కదా. ఇది ఎంత గవర్నమెంట్ జాబ్ అప్పుడు పట్టా ఇయ్యాలి అని చెప్తుండగా మీ ఎమ్మెల్యే మాకు పట్టా ఆల్రెడీ ఇచ్చిండు. ఇచ్చినాక మాకు ఇంటి నెంబర్ల కోసం పోతే మీకు పట్టాలు రద్దు అయినాయి అన్నాడు. మీకు పట్టాలు రద్దు అయినప్పుడు మా పట్టాలు తీసుకొని మాకెట్లా డబుల్ బెడ్రూమ్ ఇస్తానో నువ్వు? రద్దయిన పట్టాలకు నువ్వు ఎట్లా పునరుద్ధరణ పెట్టి తీసుకుపోయి ఇస్తానో? మరి ఏ విధంగా ఇస్తానో నువ్వు? జాబ్ ఎట్లా ఇస్తానవు చెప్పు? మేము అడుగుతాము. ఇప్పుడు మాకు ఇంటి నెంబర్లు ఇవ్వమంటే నువ్వు ఇయ్యనని మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టినవు. పట్టాలు రద్దు అయినాయి అన్నావు. మరి నీకు పట్టాలు రద్దు అయినప్పుడు మా పట్టాలు
రానిస్తాను నువ్వు మేము ఎట్లా అర్హులము మేము దౌర్జన్యం చేసుకొని ఉన్నాం కదా ఇక్కడ పట్టాలు రద్దయినాయి మాకు ఎలాంటి ఆధారం లేదు ఆల్రెడీ నిన్న మొన్న సాయంత్రం ఏమో ఇల్లు కూల్చి ఉండు రేపు మాప మీ ఇల్లు కూడా పోతే మీ పరిస్థితి ఏంది మరి మా ఇల్లు పోతే మా శవం వెళ్తుంది ఇళ్ళకెళ్ళి మేము బరాబరి పేర్లు రాసి మరి సత్తాం నాగేందర్ రెడ్డి మాకు రంగంపేటలో పలానా వ్యక్తులు అని చెప్పి మరి స్టేటస్ ఇచ్చి మొత్తం వీడియో తీసి మేము వాళ్ళు వీడియో ముంగట్నే మొత్తం గ్యాస్ లో పోసుకొని స్టే ఉన్నా కూడా ఎందుకు వచ్చిరమ్మ వాళ్ళు స్టే ధిక్కరించిండ్రు వాళ్ళు మాకు స్టే తోటి మాకు ఏం అవసరము స్టే తోటి మాకు ఏం అవసరం అని అన్యాయం చేస్తాను, స్టే ఉన్నా కూడా అన్యాయం చేస్తాను.